ముందుగా మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. జర్ర దయచేసి ఈ వీడియోని ప్రతి ఒక్క పేదోళ్ళు ప్రతి ఒక్క మధ్య తరగతులు చూసే ప్రయత్నం చేయరు. ఎక్కువసేపు ఏం చెప్పను, జర్రంతసేపు చెప్తా, ఈయన ప్రయత్నం చేయరు. ఎక్కడ తప్పు చెప్పినా బరాబర్గా మీకు నచ్చిన కామెంట్ పెట్టురి. ఆరోగ్యశ్రీ సేవలని కొనసాగించండి. అర్థమవుతుందా? ఆరోగ్యశ్రీ సేవలంటే కొనసాగించాలని మన మంత్రి దామోదర్ గారు విజ్ఞప్తి చేస్తున్నట. నిలిపివేత నిర్ణయాన్ని వెనుకకు తీసుకోండి ప్లీజ్ మమ్మగాని, జర ఆరోగ్యశ్రీ సేవల్ని కొనసాగించండి అని రిక్వెస్ట్ చేస్తుండు. రాజకీయ దురుద్దేశంతో కొందరి కుట్రలు. రాజకీయం అన్నప్పుడు దురుద్దేశం చాలా మందికి ఉంటుంది. గతంలో మీరు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు కూడా గసోని పనులు చేసి ఉంటారు, అది అందరు చేసే పనే. ఇంకా ఈ నెల 100 కోట్ల రూపాయలు విడుదల చేసినామని చెప్తుడు. ఇప్పుడు నేనే ఉన్నా, నేను ఒకరికి 100 రూపాయలు ఇచ్చేది ఉందనుకో, నా ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఆని 100 వానికి ఇచ్చినాక నా ఇంటికి వస్తాడా? మళ్ళాడు వస్తాడా? ఎవరి పహలానికి ఇస్తే వాళ్ళు మన కాడికి ఎందుకు వస్తారు అంటే వాళ్ళకి ఎంతో కొంత బకాయి పడ్డాం కదా. మనమైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ సేవల ఇస్తోళ్లకు, ఆ ప్రైవేట్ దవాఖానాలకు అయితే మనం బకాయిలు పడ్డాం కదా. అందుకోసమని వాళ్ళు బంద్ చేస్తామంటారు. వాళ్ళు బంద్ చేస్తారు. మరి మీరేమో చాలు చేయమని చెప్తిరి. నాకు జరిగిన అనుభవం ప్రకారంగా ఈ మధ్య కాలంలో ఒక గవర్నమెంట్ ఉద్యోగి వాళ్ళ కొడుకుకు బాగాలేకుంటే నేను దవాఖానకు పోయినామటి. పోతే ఆడికి పోయేసరికల్లా వాళ్ళకు ప్రతి గవర్నమెంట్ ఉద్యోగికి తెలంగాణ మొత్తంలో ఏ డిపార్ట్మెంట్ అయినా గవర్నమెంట్ ఉద్యోగికి ఒక కార్డు ఉంటుంది. ఆ కార్డు పేరు ఏమంటారంటే ఈహెచ్ఎస్, ఎంప్లాయీస్ హెల్త్ కార్డు, ఈహెచ్సి. ఆ కార్డు కొనబోతే అయ్యో సార్లు చక్కదనం కానీ మీరు పక్కకు తప్పుకోరు నాయనని నిలబెట్టారు. అది ఏ గవర్నమెంట్ ఏది ఉద్యోగి పోయినా కూడా వాళ్ళ కార్డులు కూడా పనిచేస్తలేవు. ఆల్రెడీ గవర్నమెంట్ వాళ్ళకి పైసలు కట్ అవుతాయి, వాళ్ళకి సంబంధించిన జీతంలోకి వెళ్ళి వాళ్ళ హెల్త్ కోసమని దీనికని కట్ అవుతాయి. వాళ్ళకేం ముఖం లేదాడా? మరి సాధారణ పబ్లిక్ పోతే ఎట్లా చూస్తారు? ఎట్లా చూస్తారు ప్రజలారా? మరి ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగించాలంటే పేదోనికి ఇవ్వాలా? పేదోని కానీ ప్రతి మనిషికి కావాల్సిందంటే విద్య, వైద్యం కావాలి. విద్యను కొనపోయి ఆల్రెడీ గంగలు కలుపుతూనే ఉన్నారు. విద్యాశాఖకు ఎన్ని ఖర్చు పెడుతున్నారు ఏం కథ అనేది లెక్కల ప్రకారంగా దానికి ఎంత పర్సెంటేజ్ కలిపారు అనేది ఇక జనాలకు ఎరుకున్న ముచ్చిన మళ్ళీ 12 సార్లు చెప్పనక్కర్లేదు. కానీ వైద్యం ఏదైనా కానీ మనిషి బతుకుంటేనే లెక్క. నువ్వు తినాలన్నా, తాగాలన్నా, ఉండాలన్నా, చేయాలన్నా, ఏది చేయాలన్నా కానీ మనిషి బతుకుంటేనే లెక్క. మరి బతుకు మీదనే నీళ్ళు చల్లుతురు. మరి ఎట్ట పాడవుతుంది చెప్పురి? నిప్పులు పోస్తురు, ఎట్ట పాడవుతుంది? మరి ఇప్పుడు ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగించురని ప్రైవేట్ దవాఖానలో అడుక్కునే పరిస్థితి మనకు వచ్చింది. మరి మనమే ఆయమైన సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జిల్లా కోటి కడితే మీ సొమ్ము ఏమైనా పోతుందా? మీ పక్కలు ఏమైనా నొస్తున్నాయా? ప్రజలకు ఇట్లా అడగొచ్చా మనం? గత ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా కానీ ప్రతి జిల్లాకు ఒక సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కడితే మీ పక్కలు ఏమైనా వస్తున్నాయా? ఏ ఒక్క రాజకీయ నాయకుడైనా ఎవడైనా కానీ వాని జైలుకి వెళ్ళి రూపాయి తీసి పెడుతున్నాడా? ఏరియా ఆసుపత్రులు ఉంటాయి, ఏరియా ఆసుపత్రులు అయితే ఉంటాయి కదా. మరి ఏరియా ఆసుపత్రులలో ఎంత నీట్గా ఉన్నాయాడా? ఆడ అన్ని రకాల రక్త పరీక్ష, మూత్రం పరీక్ష, గోళీలు, సూదులు ఇవన్నీ కరెక్ట్ ఉన్నాయా? ఇవన్నీ కరెక్ట్ ఉంటే వీడు ప్రైవేట్ దవాఖానకి ఎందుకు పోతాడు? మరి ప్రైవేట్ దవాఖానకు పోవాల్సిన పని ఎక్కడిది? అంటే నీ దగ్గర ఇవి దొరకగానే కదా ప్రైవేట్ దవాఖానకు పోయేది. మరి అన్ని సౌలతులు మరి గవర్నమెంట్ దవాఖానలో ఉంచితే మరి జనాలు పోయి ఆ ప్రైవేట్ దవాఖానలో ఏమెక్కడికి పోతారు? మరి దానికి మనం ఫైల్ కట్టేది ఎక్కడిదిగా? ప్రైవేట్ ఆసుపత్రికి ధీటుగా మరి గవర్నమెంట్ దవాఖాన ఉంటే ఓడెందుకు పోతాడు? అది ఉండేది బీబీ నగర్ దగ్గర ఏం సాయి ఏదో కట్టిరు కదా. మరి గసోంటివి కడితే ఏమవుతుంది? మరి మీకు అవి కట్టరు. పనికిరాని సన్నాసి పథకాలు చాలా ఉంటాయి. ఉచితాలు ఎవడు ఏమన్నాడు? అక్కరాని ఉచితాలు ఎవడు ఏమన్నాడు? జనాలకు ఉపయోగపడని ఉచితాలు ఎవడు ఏమన్నాడు? మరి గిసోంటి చేసుకుంటే కదా గిట్ట అడుకోవచ్చా ప్రజలారా? మనం పనికిరాని ఉచితాలన్నీ చేతులు పెట్టి ఆయమన్న విద్యా వైద్యాన్ని ఏమో ఏది డబ్బులు కాడ పెట్టేసరికల్లా మరి ఏడికలు వస్తాయి. ఆయమన్న రోగం వస్తే ఒక్క రోగానికి ఒక సూదికే దగ్గర 1000 రూపాయలు అవుతాయి. మరి 1000 రూపాయలు ఏడికెళ్ళి వచ్చినాయి? ఉంటాయి ఆ పేదోళ్ళ దగ్గర. పేదోడు సస్తే సస్తమే, చదువుకోకుంటే. కానీ డబ్బు ఉన్నాడు మాత్రం ఈ తెలంగాణలో హైదరాబాద్ కాకుంటే ఢిల్లీ కాకుంటే బొంబాయి కాకుంటే పక్క దేశం పోతాడు. వాడు బాగా చేసుకొని వస్తాడు. వాడు మంచిగా బతాడు. కానీ పేదోడిగా పుట్టినందుకు తెలంగాణలో ఇక ఎన్నడుకున్న పేదోడి లెక్కనే ఉండాలి. ఎంత ముద్దుగా ప్రైవేట్ దవాఖానని మనం అడుగుతున్నాం. మీకు 100 కోట్లు ఇచ్చినామయ్యా, ఈ నెల మొన్న రిలీజ్ చేసినామా అంటే 100 కోట్లు ఇచ్చినాక కూడా మరి ఆడు ఎందుకు ఓపెన్ చేస్తలేనట్టు? గతంలో బకాయిలు ఉన్నట్టేగా లెక్క. అది మీ ప్రభుత్వమైనా, ఇంకో ప్రభుత్వమైనా, ఎవరి ప్రభుత్వమైనా కానీ వాళ్ళకు బకాయి ఉంటేనే వాళ్ళు దగ్గర రాణిస్తలేరు. ఆల్రెడీ క్లియర్గా ఇచ్చారు కదా. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ CEO ఉదయ్ కుమార్ ససేమిరా అంటున్న యాజమాన్యాలు. అర్థమైంది? మాకు అక్కర్లేదు, మా పైలు మాకు కావాలని వాళ్ళు అడుగుతారు. ఎవడైనా కానీ అది ఏ రంగంలో ఉన్నా కానీ 4 రూపాయలు సంపాదించాలనే ఉపాయం.
మరి వాళ్ళ పైసలు వాళ్ళకి ఇస్తే కాకపోయిందా? వాళ్ళ పైసలు వాళ్ళకి ఇయ్యరు, ఆయన కాడికి మనకేం ఎక్కరు రాని మన దగ్గర ఉన్న దవాఖానాలు బాగా చేయమంటే బాగా చేయరు. మరి ఎప్పుడు బాగా చేస్తారు? ఎయిమ్స్ హాస్పిటల్ అవుతుంది కదా బీబీ నగర్లో, మరి అటువంటి హాస్పిటల్ ఎందుకు కడతలేరు? జిల్లాకో సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని చెప్తారు కదా, మరి అవి ఎందుకు కడతలేరు? ఏరియా ఆసుపత్రులలో అన్ని రకాల సూదులు, మందులు, గోళీలు, లేకపోతే టెస్టులు, పరీక్షలు ఇవన్నీ ఎందుకు ఉండలేవు? ఇవన్నీ ఉంటే ప్రైవేట్ దవాఖానకు గిది కూడా పోస్తుంది గోడవడాలకు, డబ్బు ఉన్నోడే పోతాడు వాళ్ళకు. అవునా కదా ప్రజలారా? డబ్బు ఉన్నోడే ప్రైవేట్ దవాఖాన పోతాడు. పేదోళ్ళు మొత్తం మన గవర్నమెంటు, మన ప్రభుత్వ దవాఖాన అనుకొని బరాబర్గా పోతాడు. అదృష్టం మా ఇంటి బత్తాలు లేకపోతే సస్తరాదో లెక్క. ఇక నూకలు విడిచిపోయినా కూడా ఏం చేసేది ఏముంది? గంతే కానీ మీరు పోయి హానికాడికి పోయి మా అమ్మగారి జర ఓపెన్ చేయరు. ఎందుకు ఓపెన్ చేసుడు? వానికి నీటుగా దవాఖాలు పెట్టి ఉపాయం చేయాలి. లేదంటారా సరే దానికి ఇవ్వాలి అనగానే రేపై చేయరు కదా, వాళ్ళ పైసలు వాళ్ళకి ఎన్నో కొన్ని ఇవ్వాలి, బతలాడుకొని మయ్యగారు మా అమ్మగారిరా రేపు అన్నాడైతే కడతామని చెప్పాలి. ఆరోగ్యశ్రీ అనేది ఓపెన్ చేపించి ఉపాయం చేయాలి. ఆరోగ్యశ్రీ ఓపెన్ చేయక ఎంతమంది ఎన్ని రకాలకు ఇబ్బంది పడుతారో ఒకసారి దవాఖాన పోయి చూడురి, లేకపోతే ఊర్లల్లో ఎంక్వైరీ కమిటీ అయ్యి ఆరోగ్యశ్రీ వల్ల ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు అనేది. ఆరోగ్యశ్రీ లేకుంటే పేదోడు అంటోడు బతకడు. అది పుణ్యాత్కులు పెట్టిపోయారు, పాపాత్కులేమో ఆగం చేస్తున్నారు. అవునా కాదా ప్రజలారా? పుణ్యాత్కులు పెట్టిపోతే పాపాత్కులు ఆగం చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ మీ సేవలు కొనసాగించకుంటే ఎటపాడవుతుంది మరి? మీరు ఉచితాలనే పనికిరాని పథకాలు అయితే అవుతున్నాయో అవి తీసేది. జనాలు అడగని పథకాలేమో పెడతారు, జనాలకు కావాలన్నదేమో దబ్బనే తీసుకురారు. ఎన్నడూ మారుతారు మరి? ఇక మారాలి కదా.